జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. జన్మాంతర పరివేదనలో దొరికిన ఆనందం, దొరికిన ఆనందం. నేను తెలుసుకున్న నాటి నుండి లేదికే తాపం, లేదికే తాపం. నా కన్నుల విరిసింది ఈ సంయోగానందం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. వసుధ కురిసిన స్నేహమే ఈ నవహరితం, ఈ నవహరితం. పరిమళామృత పరవశమే ఈ వసంతం, ఈ వసంతం. ఈ అనుభూతులు తలపులంతో మధురం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. బాబా నీలా మారలనే కోరిక నాకుంది, కోరిక నాకుంది. నీదే వేనలని నాపై కురవాలని ఉంది, కురవాలని ఉంది. నువ్వే ఓ సాగరం, మేమంతా నీ నదులం. మామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. ओम शांति। मीठे बच्चे, तुम्हारा नंबर 1 दुश्मन रावण है, जिस पर ज्ञान और योग बल से जीत पानी है। మధురమైన పిల్లలు, మన యొక్క నెంబర్ 1 శత్రువు రావణ అయినారు. జ్ఞాన యోగ శక్తులతో రావణ్ పైన విజయం పొందాలి. తమో ప్రధానం నుంచి సతో ప్రధానము తప్పనిసరిగా అవ్వాలి. प्रश्न, महीन ते महीन और गुह्य बात कौन सी है जो तुम बच्चों ने अभी समझी है? అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైన మాట ఏమిటి పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నాము.
सबसे महीन से महीन बात है, बेहद का ड्रामा सेकंड बाय सेकंड शूट होता जाता है। ఈ బేహద్దు నాటకము సెకండ్ బై సెకండ్ ఏమంతా జరుగుతూ ఉందో షూట్ అయిపోయింది, షూట్ అవుతూ ఉన్నది। ఫిర్ 5000 వర్ష బాద్ వహీ రిపీట్ హోతా హై, తిరిగి 5000 సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అవుతుంది। జో కుచ్ హోతా హై కల్ప పెహ్లే భీ హువా థా, ఏమంతా జరిగిందో కల్పం ముందు కూడా జరిగింది। డ్రామా అనుసార్ హోతా హై, ఇస్మే మూంజనే కీ బాత్ హీ నహీ హై, డ్రామా అనుసారంగా జరుగుతుంది, ఇందులో మనము కన్ఫ్యూజ్ అవ్వే మాటే లేదు। జో కుచ్ హోతా హై నథింగ్ న్యూ, ఏమంతా జరుగుతూ ఉన్నదో అంతా కూడా కొత్తదేమీ లేదు। సెకండ్ బై సెకండ్ డ్రామాకి రీల్ ఫిర్తీ రహతీ హై, సెకండ్ సెకండ్ ఈ డ్రామా రీలు తిరుగుతూ ఉంటుంది। పురాణా మిట్తా జాతా హై నయా భర్తా జాతా హై, పాతది తొలగిపోతుంది, కొత్తది తయారవుతుంది। హమ్ పార్ట్ బజాతీ జాతీ హై వహీ ఫిర్ షూట్ హోతా జాతా హై, మనం ఏం పాత్ర చేస్తూ ఉన్నామో అదే షూటింగ్ అవుతూ ఉంది। ఐసీ గుహ్య బాతే ఔర్ కోయి సమజ్ నా సకే, ఇటువంటి గుహ్యమైన మాటలు వేరే ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు। గీత్ ఓం నమః శివాయ, ఓం శాంతి। बच्चों ने गीत सुना कि एक ही सहारा है दुख से छुटने के लिए, పిల్లలు పాట విన్నారు కదా, ఒకటే ఆధారమైంది దుఃఖాల నుంచి మనం విముక్తి పొందేకి। గాయన్ హై సబ్కా దుఃఖహర్త సుఖకర్త ఏక్ హీ భగవాన్ హై, గాయనం ఉన్నది అందరికీ దుఃఖహర్త సుఖకర్త ఒక్క భగవంతుడే అయినారు। तो जरूर एक ही आकर सबका दुख हरा है और बच्चों को सुख शांति का वर्षा दिया है, ఆ తండ్రి వచ్చి అందరి దుఃఖాలు తొలగించి సుఖశాంతి ఆస్తిని ఇస్తూ ఉన్నారు। ఇస్లియే గాయన్ హై, परंतु कल्प को बहुत लंबी चौड़ी बनाने के कारण मनुष्य कुछ नहीं समझते हैं, అయితే కల్పం యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా చూపించటం వల్ల మనుషులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు। जानते हो बाप सुखधाम का वर्षा देते हैं और రావణ దుఃఖధామ్ కా వర్షా దేతే హై, పిల్లలకి తెలుసు బాబా సుఖధామం యొక్క ఆస్తి ఇస్తారు, రావణ దుఃఖధామం యొక్క ఆస్తి ఇస్తారు। సత్యుగ్ మే హై సుఖ కలియుగ్ మే దుఃఖ హై, ఏ కిసీ కి బుద్ధి మే నహీ కి దుఃఖ హర్త సుఖకర్త కౌన్ హై, సత్యయుగంలో సుఖము కలియుగంలో దుఃఖము ఎవరికీ తెలియదు, దుఃఖహర్త సుఖకర్త ఎవరైనారు అనేది। समझते हैं जरूर परमपिता परमात्मा ही होगा, ఆ పరంపిత పరమాత్మనే దుఃఖహర్త సుఖకర్త అవుతారు। భారత్ సత్యుగత लक्ष्मी नारायण का राज्य था, ये कहते हुए भी जो शास्त्रों में सुना है वह ये कंस जरासंध रावण आदि थे, इसलिए कोई बात में ठहरते नहीं हैं। ते भारत సత్యయుగంగా ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది। శాస్త్రాలతో ఏదైతే విన్నారో అక్కడ కంసుడు జరాసంధుడు రావణుడు ఇటువంటి ఈ వాళ్ళు ఉండేవాళ్ళు అనని, అందుకే వాళ్ళకి ఇవి ఎంత చెప్పినా బుద్ధిలో నాటుకోవటం లేదు। తుమ్ జాన్తే హో ఏ సబ్ ఖేల్ హై, తుమ్హారీ బుద్ధి మే హై హమారా దుష్మన్ పెహ్లే రావణ్ బంతా హై, మీకు తెలుసు ఇదంతా ఒక ఆట, మన బుద్ధిలో అర్థమైపోయింది, మన మొట్టమొదటి శత్రువు రావణ్ అయినారు। తుమ్ రాధ్య కర్తే తే ఫిర్ వామ మార్గమే జాకర్ రాజాయిగా, రాజ్యమే చేస్తూ ఉండేవాళ్ళం, వామ మార్గంలో పడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాం। ఇన్ బాతోं को तुम ब्राह्मण बच्चे ही जानते हो, तुम्हारा और कुछ दुश्मन तरफ अटेंशन है, ఈ విషయాలు బ్రాహ్మణ పిల్లలే తెలుసుకున్నారు, మనకి ఏ శత్రువు పైన మనకి వేరే ఎవరూ శత్రువు లేరు। తుమ్కో ఇస్ రావణ్ దుష్మన్ పర్ జీత్ పానీ హై, పిల్లలు ఈ రావణ శత్రువు పైన విజయం పొందాలి। యహీ భారత్ కా నెంబర్ 1 దుష్మన్ హై, వీరే భారత్ యొక్క నెంబర్ 1 దుష్మన్ అయినారు। శివబాబా జనం भी भारत में लेते हैं, यह है बरोबर परमपिता परमात्मा की జన్మభూమి, శివబాబా జన్మ భారత్లోనే అవుతుంది, పరంపిత పరమాత్మ జన్మభూమి ఇదే అన్నమాట।
शिव जयंती भी मनाते हैं, परंतु शिव ने आकर क्या किया वह किसी को पता नहीं है. శివ జయంతి చేస్తారు, అయితే శివుడు వచ్చి ఏం చేస్తారు ఇది ఎవరికీ తెలియదు. तुम जानते हो भारत ऊंचते ऊंच कंडता धनवान थे, ధనవాన్ 100% హెల్దీ వెల్దీ హ్యాపీ తే. మీకు తెలుసు భారత్ చాలా ఉన్నతమైనటువంటి దేశము. ధనవాన్ కంటే ధనవాన్ అయింది. 100% ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆనందంగా ఉండేది. और कोई धर्म इतने हेल्दी हो नहीं सकते. దేవతా ధర్మం ఉన్నంత ఆరోగ్యము వేరే ఏ ధర్మాలకు లేవు. बाप देखो किसको बैठ सुनाते हैं, अबलाए कुब्जाए साधारण. वो शाहूकार लोग तो अपने धन की ही खुशी में रहते हैं. బాబా ఎవరి ముందు కూర్చొని చెప్తూ ఉన్నారు? సాధారణమైన మహిళల ముందు కూర్చొని చెప్తూ ఉన్నారు. షావుకార్లకి వాళ్ళ డబ్బు యొక్క ఖుషీలో ఉంటారు. తుమ్ హో గరీబ్ తే గరీబ్ नहीं तो इतने ऊंचते ऊंच पढ़ाई ऊंचे मनुष्यों की పడ్నీ ఛాయి. లేదంటే ఉన్నతమైన చదువు ఉన్నతమైన మనుషుల ద్వారా చదువుకోవాలి. పढ़ते हैं गरीब साधारण, तुम कुछ भी शास्त्र आदि नहीं पढ़े हो तो बहुत अच्छा है. ఇక్కడ చాలా పేదవాళ్ళు సాధారణమైన వాళ్ళు చదువుతూ ఉన్నారు. బాబా అంటారు శాస్త్రాలు అవన్నీ చదువుకోకపోయినా చాలా మంచిది. బాప్ జో సునా హై అథవా పడా హై और सब भूल जाओ. బాబా ఏం చెప్తూ ఉన్నారో అది వినండి, మిగిలిన చదువులన్నీ మర్చిపోండి. నయీ బాత్ సునాతే హై సబ్సే నెంబర్ 1 దుష్మన్ రావణ. బాబా కొత్త విషయాలు చెప్తూ ఉన్నారు. అందరికంటే నెంబర్ 1 శత్రువు రావణ్ అయినారు. जिस पर तुम बच्चे ज्ञान और योग बल से जीत पाने. ఈ రావణ్ పైన పిల్లలు జ్ఞాన యోగాల ద్వారా విజయం పొందాలి. 5000 वर्ष पहले भी बाप ने राजयोग सिखाया था जिससे राजाई प्राप्ति की थी. 5000 సంవత్సరాల ముందు బాబా రాజయోగం నేర్పించినారు. రాజ్య ప్రాప్తిని చేసుకున్నాము. అభి ఫిర్ మాయా పర్ జీత్ పానే కే లియే బాప్ రాజయోగ్ సిఖలారు. ఇప్పుడు మాయ పైన విజయం పొందే కోసం బాబా రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇంకో జ్ఞాన యోగ బల్ కహా జాతా హై. దీనికే జ్ఞాన యోగాలు అని చెప్తారు. ఆత్మావోంకో కేతే హై ముझे యాద్ కరో భగవాన్ తో హై హి నిరాకార్. ఆత్మలకి చెప్తారు తండ్రి తలంపు చేయండి, భగవాన్ నిరాకార్ అయినారు. ఉన్కో రాజయోగ్ సిఖానే జరూర్ ఆనా పడే. రాజయోగం నేర్పించేదానికి తండ్రి రానే రావాలి. బ్రహ్మా భీ బూఢా హై బహుత్ జన్మకే అంతకే జనం హై. ఈ బ్రహ్మాను చాలా వృద్ధుడు అయినారు, వీళ్ళు చివరి జన్మలో ఉన్నారు. భారత్ మే గీతా ఆది సునానే వాలేతో డేర్ హై. భారత్లో గీత వినిపించేవారు అనేక మంది ఉన్నారు. పరంతు ఏ తుమ్కో కోయి నహీ కహెంగే కి వికార్ రూపీ రామ్ జీత్ పాని. అయితే ఎవరూ చెప్పరు వికారాల రూపీ రావణ్ పైన విజయం పొందాలి అనని. మామేకం యాద్ కరో యహ్ భీ కోయి కహ నహీ సక్తే హై. నన్నొక్కరిని తలంపు చేయి అనని ఈ విషయం కూడా ఎవ్వరూ చెప్పరు. బాప్ ఆకర్ ఆత్మాओंको कहते हैं ఆత్మాభిమాని బనో. తండ్రి వచ్చి ఆత్మలకి చెప్తూ ఉన్నారు ఆత్మాభిమాని అవ్వండి. जितना बनेगा उतना बाप को याद कर सकेगा. ఎంత ఆత్మాభిమాని అవుతామో అంత తండ్రి తలంపు చేయగలుగుతాము. ఉతనా తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బనేంగే. అంతే మనం తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము. तुम जानते हो हम सतो प्रधानी देवी देवता थे, अब हम आसुरी बने हैं. మనము సతో ప్రధాన దేవతలుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు అసురులుగా అయిపోయినాము. 84 జన్మ పూరే హుయే హై, అబ్ యహ్ హై అంతిమ జన్మ. 84వ జన్మ పూర్తి అవుతూ ఉన్నది, ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాము. బచ్చే జాన్తే హో బాప్ హమే సమझा రహే హై వహీ జ్ఞాన్ కా సాగర్ పవిత్రతా కా సాగర్. పిల్లలకి తెలుసు బాబా మనకి నేర్పిస్తూ ఉన్నారు. బాబా జ్ఞాన సాగరుడు పవిత్ర సాగరుడు అయినారు. ఈ సమయం తుమ్కో భీ ఆప్ సమాన్ బనాతే హై. ఈ సమయంలో
బాబా మనల్ని తన సమానంగా చేస్తూ ఉన్నారు. सतयुग में एक ज्ञान प्रायलोप हो जाएगा, ऐसे भी नहीं समझेंगे कि यह राज्य हमको परमपिता परमात्मा ने दिया. సత్యయుగంలో ఈ జ్ఞానము ఉండదు. ఇట్లా వాళ్ళకి తెలియదు ఈ రాజ్యము పరంపిత పరమాత్మ ఇచ్చినారు అని. అజ్ఞాన్ కాల్ మే బి మనుష్య కేతే సబ్ కుచ్ ఈశ్వర్. అజ్ఞానంలో కూడా చెప్తారు మనుషుల సర్వము ఆ ఈశ్వరుడు ఇచ్చినారు. వహ ఐసే బి నహీ సమస్తే హై. సత్యయుగంలో అట్లా కూడా చెప్పరు. ప్రాలబ్ధ భోగ్నే లగ్ పడితే ईश्वर का नाम याद रहे, ये भी सिमरे बाबा आपने तो बहुत अच्छी भाषा भी दी, परंतु कब थी क्या हुआ कुछ भी बता नहीं सकते. ప్రాలబ్ధంని అనుభవిస్తారు. ఈశ్వరుని తలంపు ఉంటే మళ్ళీ ఇట్లా అంటారు కదా, ఓ తండ్రి మీరు ఇంత మంచి చక్కటి రాజ్యాన్ని ఇచ్చినారు, అయితే ఎప్పుడు ఇచ్చినారు ఏం చేసినారు ఎవరు చెప్పలేరు. वहाँ धन भी बहुत रहता है, एरोप्लेन आदि तो होती ही ఫుల్ ప్రూఫ్. అక్కడ ధనం కూడా అపారంగా ఉంటుంది, ఏరోప్లైన్స్ ఉంటాయి అక్కడ. అయితే మృత్యు భయం లేదు అక్కడ, యాక్సిడెంట్లు ఉండవు. తుమ్ బచ్చే కిస్ దున్మే హో, దునియా కిస్ దున్మే హై. ఇప్పుడు పిల్లలు ఏ యొక్క విషయంలో నిమగ్నమైనారు, ప్రపంచమంతా ఎటు నిమగ్నమైంది. ఈ తుమ్ జాన్తే హో ఉనోంకా హై బాహుబల్, తుమారా హై యోగబల్. వాళ్ళది బాహుబలము, మనది యోగబలము. జిస్సే దుష్మన్ పర్ తుమ్ జీత్ పాతే హో. దీని నుంచే మనము రావణ్ శత్రువు పైన విజయం పొందుతాము. ఏ రాజయోగ్ సివాయ్ బాప్నే కోయి సిక్లా నహీ సక్తే. ఈ రాజయోగము బాబా తప్ప వేరే ఎవ్వరూ నేర్పించరు. బాప్ कहते हैं मैं बहुत जन्म अंत में इनमें ही आकर प्रवेश करता हूँ. బాబా అంతిమ జన్మలో బ్రహ్మ శరీరంలో వచ్చి ప్రవేశిస్తారు. जिसमें कल्प पहले भी प्रवेश किया था, इनका नाम ब्रह्म. కల్పం ముందు కూడా వీళ్ళ శరీరంలో ప్రవేశించినారు, వీళ్ళకి బ్రహ్మ అని పేరు పెట్టినారు. तुम सब बच्चों के नाम भी आए थे, कितने फर्स्ट क्लास नाम रखे थे. పిల్లలందరికీ పేరు పెట్టినారు, ఎంత ఫస్ట్ క్లాస్ అయినటువంటి పేర్లు పెట్టినారు. బాబాతో ఇతనే నామ్ भी याद नहीं रख कर सकते, तो देखो दुनिया में कितना हंगामा मचाते रहते. బాబా అవన్నీ గుర్తుపెట్టుకునేకి సాధ్యం లేదు. ప్రపంచంలో చూడండి ఎంత హడావిడి చేస్తూ ఉన్నారు. తుమ్కో యహా శాంతి మే బైట్ బాప్కో. ఇక్కడ పిల్లలు శాంతిగా కూర్చొని బాబా తలంపులో ఉండాలి. यह है मोस्ट बिलवेड माता पिता जो कहते हैं बच्चे इस काम पर पहले तुम जीत पहनो. ప్రియాతి ప్రియమైనటువంటి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు కామ వికారాన్ని జయించండి. రక్షాబంధన్ కా त्योहार चला आता है, ఏ పవిత్రతా की రాఖీ भी तुम बांधते हो. రక్షాబంధన పండగ రాబోతూ ఉన్నది, పవిత్రత యొక్క రాఖీని అందరికీ కట్టండి. సత్య త్రేతామే ఏ త్యోహార్ ఆది నహీ మనాయేంగే. సత్య త్రేతాయుగాలలో ఈ పండగలు జరగవు. భక్తి మార్గ మే హీ చల్తా హై. బాప్ ఈ సమయ ప్రతిజ్ఞా कराते हैं, పవిత్ర దునియా కా మాలిక్ బన్నా హై తో పవిత్ర భీ జరూర్ బన్నా హై. బాబా ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నారు, పవిత్ర ప్రపంచానికి మాలికలు అవ్వాలి అంటే పవిత్రం అవ్వాలి. ముझे యాద్ కరో తో యోగ అగ్ని సే పాప్ దగ్ధ హోంగా. బాబా తలంపు చేసినట్లయితే యోగ అగ్ని ద్వారా పాపాలు అన్నీ సమాప్తమవుతాయి. తుమ్కో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హై. పిల్లలు తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవ్వాలి. కోయి తో నాపాస్ भी हो जाते हैं, जिसकी నిశాని भी రామ్ కో దిఖాయా. కొంతమంది ఫెయిల్ అవుతారు, అందుకే రామునికి బాణాలు చూపిస్తారు. బాకీ కోయి హింస ఆదికి బాత్ నహీ. అంతేకాని రాముడు బాణాలతో ఎవరిపైన యుద్ధాలు చేయలేరు. తుమ్ భీ క్షత్రియ హో మాయా పర్ జీత్ పానే వాలే, జీత్ నా పానే వాలే నా పాస్ హో జాతే. మనము క్షత్రియులమైనాము, మాయ పైన విజయం పొందేవాళ్ళము.
ఎవరు ఫెయిల్ అవుతారో వాళ్ళు 14 కళల్లో అవుతారు, ఎవరు పాస్ అవుతారో వాళ్ళు 16 కళల్లోకి వస్తారు. కోయి సతో ప్రధాన్ కోయి ఫిర్ రజో బీ బంతే హై. కొంతమంది సతో ప్రధానులు, కొంతమంది రజో ప్రధానులుగా అవుతారు. వైసే ఫిర్ రాజధాని మే బి నెంబర్ వార్ పదపా. రాజధానిలో నెంబర్ వారు పదవులు ఉంటాయి. जो ब्रह्मा कुमार कुमारी कहलाते हैं वही वर्षे के अधिकारी बनते हैं. ఎవరి బ్రహ్మ కుమారులు పిలువబడతారో వాళ్ళే ఆస్తికి హక్కుదారులు అవుతారు. ఫిర్ ఇస్మే జో పురుషార్థ్ కరేగా ఔర్ కరాయేగా. ఇందులో ఎవరు పురుషార్థం చేస్తారో వాళ్ళు చేయిస్తారు. బహుతోం కో ఆప్ సమాన్ బనానేకి సర్వీస్ కీ హై. చాలామందిని మన సమానంగా చేసే సేవ చేయాలి. तुमको इस अंतिम जन्म में ही तमो प्रधान से सतो प्रधान. ఈ అంతిమ జన్మలో తమో ప్రధానం నుంచి సతో ప్రధానులు అవ్వాలి. यह है रूहानी बट्टी वह जो कराची में तुम्हारी बट्टी बनी वह और बात थी. ఇది ఆత్మీయ బట్టి అయింది. కరాచీలో ఏదైతే బట్టి ఉన్నదో అది వేరుగా అయింది, అది వేరే అయింది. यह योग की बट्टी और है. ఈ యోగ బట్టినే వేరు. यह है योग बल्व की बट्टी जिसमें किचड़ा सब निकल जाता. ఇది యోగ బలం యొక్క బట్టి, ఇక్కడ చెత్త అంతా కూడా కాలిపోతుంది. వహాతో తుమ్ అపనీ బట్టి మేతే కోయి సే మిల్నా నహీ హోతా థా. అక్కడ కరాచీలో చేసిన బట్టీలో వాళ్ళే బట్టీలో ఉండేవాళ్ళు, అప్పుడు ఎవ్వరినీ కలిసేవాళ్లే కాదు. यह योग की बट्टी अपने लिए मेहनत करनी होती है. ఇది యోగ బట్టి అయింది, మన కోసమే ఇక్కడ కష్టపడాలి. ఆత్మ సమజ్తీ హై. ఆత్మ హీ జ్ఞాన్ సున్తీ హై ఆర్గన్స్ ద్వారా. ఆత్మ చెప్తుంది, తెలుసుకుంటుంది. ఆత్మనే వినేది, ఆత్మనే కర్మేంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మ హీ సంస్కార్ లే జాతీ హై. ఆత్మ సంస్కారాన్ని తీసుకుపోతుంది. జైసే బాబా లడాయి వాలోం కా మిసాల్ దేతే హై. ఎట్లా బాబా యుద్ధాలు చేసే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తారు. సంస్కార్ లే జాతే హై. సంస్కారం తీసుకుపోతారు. దూసరే జన్మే ఫిర్ లడాయి మే హే చలే ఆతే హై. నెక్స్ట్ జన్మలో వాళ్ళు తిరిగి యుద్ధాలే చేస్తారు. వైసే తుమ్ బచ్చే భీ సంస్కార్ లే జాతే. అదేవిధంగా ఇక్కడ పిల్లలు కూడా సంస్కారం తీసుకుపోతారు. वह जिस्मानी मिलिट्री में चले जाते हैं. तुम्हारे से भी कोई शरीर छोड़ते हैं तो रूहानी मिलिट्री में आ जाते हैं. అక్కడ ఆ ఒక్క భౌతిక మిలిటరీలో వెళ్ళిపోతారు. ఇక్కడ మనం శరీరం వదిలితే మళ్ళీ ఈ ఆత్మీయ మిలిటరీలో వస్తాము. कर्मों का हिसाब किताब बीच में चुप्त करने जाते हैं. ऐसे बहुत होंगे. కర్మల యొక్క లెక్కాచారము మధ్యలో సమాప్తం చేసుకుంటూ ఉంటారు. ఏకేక్ కే లియే బాప్ సే తోడే హీ పూఛనా హై. ఒక్కొక్కరి గురించి బాబా దగ్గర అడిగేదానికి లేదు కదా. బాప్ కహెంగే ఇస్మే తుమ్హారా క్యా ఫాయిదా హై, తుమ్ అప్నే ధందే మే రహో. బాబా చెప్తారు, అడిగి తెలుసుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? నా లెక్కాచారాలు ఏమేమున్నాయి, ఎంత సమాప్తం అయిపోయింది, నేను ఎక్కడ పుడతాను, ఇవన్నీ అడిగి తెలుసుకొని ఏం ప్రయోజనం ఉంది? బాబా అంటారు, మనం పురుషార్థంలో బిజీగా ఉండాలి. పాపంకో భస్మ కర్నే కా ఖ్యాల్ కరో. పాపాలను భస్మం చేసుకునే పురుషార్థం చేయాలి. యహ్ భోగ్ ఆది జో లగాతే హై యహ్ భీ డ్రామామయ హై. ఈ భోగ్ అది పెట్టడం కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. జో సెకండ్ బై సెకండ్ హోతా హై డ్రామా షూట్ హోతా జాతా. సెకండ్ బై సెకండ్ ఏమంతా అవుతుందో నాటకంలో షూటింగ్ అయిపోతూ ఉన్నది. ఫిర్ 5000 వర్ష బాద్ వహీ రిపీట్ హోతా హై. తిరిగి 5000 సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అవుతుంది. జో కుచ్ హోతా హై కల్ప పెహ్లే భీ హువా థా. ఏమంతా జరుగుతూ ఉన్నదో కల్పం ముందు కూడా జరిగింది. డ్రామా అనుసార్ హోతా హై, ఇస్మే మూంజనే కీ బాత్ హీ నహీ హై. డ్రామా అనుసారంగా అవుతుంది, ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే మాటే లేదు. జో కుచ్ హోతా హై నథింగ్ న్యూ.
ఏమంతా జరుగుతూ ఉందో నథింగ్ న్యూ. సెకండ్ బై సెకండ్ డ్రామాకి రీల్ ఫిర్తా రహతా. సెకండ్ బై సెకండ్ డ్రామా రీలు తిరుగుతూ ఉంటుంది. మిడ్తా జాతా నయా భారత్ భర్తా జాతా హై. పాతది తొలగిపోతూ ఉంటుంది, కొత్తది తయారవుతూ ఉంటుంది. హమ్ పార్ట్ బజాతే జాతే హై వహీ ఫిర్ షూట్ హోతా హై. మనం ఏం పాత్ర చేస్తూ ఉంటామో అదే షూటింగ్ అవుతుంది. యహీ మహీన్ బాతే కోయి శాస్త్రం మే నహీ హై. ఇది సూక్ష్మమైన మాటలో ఏ శాస్త్రాలలోనూ లేదు. बच्चों को पहले ये निश्चय करना है, बाप स्वर्ग की स्थापना करने वाला है. పిల్లలకి ఇది నిశ్చయం ఉండాలి, బాబా స్వర్గ స్థాపన చేసే తండ్రి అయినారు. భారత్కు बाप से स्वर्ग का वसा मिला था, फिर कैसे गवाया ये समझाना पड़े. భారత్కు తండ్రి స్వర్గ ఆస్తి దొరికింది, అయితే ఎట్లా పోగొట్టుకున్నారు అది తెలుసుకోవాలి. హార్ జీత్ కా ఖేల్ హై, మాయాసే హారే హార్. ఇది గెలుపు ఓటముల ఆట అయింది. మాయ చేతిలో ఓటమి, మాయ చేతిలో గెలుపు. మనుష్య మాయా ధన్ కో సమజ్ లేతే హై, మాయా వికారం కో కహా జాతా. మనుషులు మాయా ధనాన్ని అనుకుంటూ ఉన్నారు, పొరపాటు. మాయ అంటే పంచవికారాలకు చెప్తారు. కోయి కే పాస్ ధన్ హోగా తో कहेंगे इनके पास माया बहुत है, ये भी किसी को पता नहीं. अब कहाँ प्रकृति कहाँ माया, अलग अलग अर्थ है. కొంతమంది దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వీళ్ళ దగ్గర మాయ ఎక్కువ ఉంది అనుకుంటారు. అయితే ఎవరికీ తెలియదు ప్రకృతి అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి. వేరు వేరు అర్థాలు ఉన్నాయి. मैगज़ीन में भी लिख सकते हो भारतवासियों का నెంబర్ 1 దుష్మన్ యహ్ రావణ్ హై. మ్యాగజైన్లో కూడా వ్రాయండి, భారత్లో నెంబర్ 1 దుష్మన్ రావణ్ అయినారు. జిస్నే దుర్గతికో పహుంచాయా థా. ఆ రావణ్ నుంచినే భారత్ ఈ దుర్గతికి వచ్చి చేరింది. రావణ్ రాజ్య షురూ హోనే సే హీ భక్తి షురూ హో జాతా హై. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది. బ్రహ్మాకి రాత్ మే భక్తి మార్గమే ధక్కే హీ ఖానే పడితే. బ్రహ్మ రాత్రిలో భక్తి మార్గంలో కష్టపడాల్సి ఉంటుంది. బ్రహ్మ కా దిన్ చడ్తీ కళ, బ్రహ్మ కి రాత్ ఉతర్తీ కళ. బ్రహ్మ పగలు ఎక్కే కళ, బ్రహ్మకు రాత్రి దిగిపోయే కళ. బాప్ కేతే హీ ఇస్ మాయా రావణ్ పర్ జీత్ పానీ హై. బాబా చెప్తారు, ఈ మాయా రావణ్ పైన విజయం పొందండి. बाप श्रीमत देते हैं श्रेष्ठ बनने लिए, लाडले बच्चे मुझे याद करो. బాబా శ్రీమతం ఇస్తూ ఉన్నారు, శ్రేష్టమయ్యేకే ముద్దు బిడ్డలారా తండ్రి తలంపు చేయండి. వికర్మాజీత్ బన్నే కా ఔర్ కోయి ఉపాయ హై నహీ. వికర్మాజీతులుగా అయ్యే దానికి వేరే ఉపాయమే లేదు. తుమ్ బచ్చోं को भक्ति मार्ग के धक्कों से छुड़ाते हैं, अब रात पूरी हो ప్రభాత్ హోతే హై. బాబా పిల్లలను భక్తి మార్గం నుంచి విడిపిస్తూ ఉన్నారు, రాత్రి పూర్తి అవుతూ ఉన్నది, ప్రభాత వేళ వస్తూ ఉంది. దిన్ మానా సుఖ, రాత్ మానా దుఃఖ. దినము అంటే సుఖము, రాత్రి అంటే దుఃఖము. एक सुख दुख का खेल है, बाप ये सब राज बताकर तुमको त्रिकालदर्शी बनाते हैं. బాబా అన్ని రహస్యాలు తెలిపించి త్రికాలదర్శిగా చేస్తూ ఉన్నారు. జితనా పురుషార్థ్ కరో బీజ్ ఔర్ జాడ్ కో జాన్నా హై. ఎంత సాధ్యమో అంత పురుషార్థం చేయండి, వృక్షము మరియు బీజము గురించి తెలుసుకోవాలి. బాప్ కేతే హై బచ్చే అబ్ టైం థోడా హై, గాయా భీ జాతా హై ఏక్ గడి ఆది గడి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు టైం చాలా షార్ట్గా ఉన్నది, ఒక గడియ అర్ధ గడియ. బాప్ కో యాద్ కర్నే లగ్ జావో తో ఫిర్ చార్ట్ కో బడాతే జావో. బాబా తలంపు చేస్తూ వెళ్ళండి, చార్ట్ కూడా పెంచుకుంటూ పోండి. శ్రీమత్ పర్ బాబాకు కితనా యాద్ కర్తే హై. శ్రీమతం పైన బాబా తలంపు ఎంత చేస్తూ ఉన్నాము. బాప్తో హై సిఖలానే వాలా
పురుషార్థ హమ్కో కర్నా హై. బాబా నేర్పించేవారైనారు, పిల్లలు పురుషార్థం చేయాలి. బాప్తో హై పురుషార్థ్ కరానే వాలా, బాప్ కాతో లవ్ హై హై. బాబా పురుషార్థం చేయించేవారైనారు. బాబాకు పిల్లలపైన ప్రీతి ఉంటుంది. बच्चे बच्चे कहते रहते हैं, उनके तो सब ఆత్మాయే బచ్చే హీ టెహరే. బాబా పిల్లలు పిల్లలు అంటారు, ఆత్మలందరూ భగవంతుని పిల్లలే కదా. బ్రహ్మ కుమార్ కుమారి భాయి బెహన్ హో గయి, వర్షే తో దాదా సే మిల్తా హై. ఈశ్వరీయ ఔలాద్ ఫిర్ ప్రజాపిత బ్రహ్మ ముఖ ద్వారా ఈశ్వర్ బ్రాహ్మణ్ బనే హై. బ్రహ్మ కుమార్ కుమారీలు పరస్పరంలో సోదర సహోదరులు అవుతారు. ఆస్తి తాతగారి ఆస్తి దొరుకుతుంది. ఈశ్వరుని సంతానము ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులే అవుతారు. ఫిర్ దేవతావర్ణమే జాయేగే, వాళ్ళే దేవతావర్ణంలోకి పోతారు. క్లియర్ అయినా ఆత్మ సమజ్తీ హై శివబాబా హమారా బాప్. ఆత్మకు తెలుసు శివబాబా మనకు తండ్రి అయినారు. మై స్టార్ హూ తో హమారా బాప్ భీ స్టార్. బాబా ఒక స్టార్ అయినారు, మన తండ్రి కూడా స్టార్ అయినారు. ఆత్మా భీ స్టార్ హై, చోటీ బడీ నహీ. నేను ఆత్మ కూడా ఒక నక్షత్రమైన, ఇందులో చిన్న పెద్ద అనేది లేదు. పరంతు वो तो సుప్రీం హై, హమ్ బచ్చే ఉన్కా ఫాదర్ కేతే. అయితే శివబాబా సుప్రీం అయినారు, మనం వాళ్ళ సంతానమైనాము. इतनी छोटी सी आत्मा में सारा ज्ञान है, बाकी ऐसे नहीं कि ईश्वर में ऐसी शक्ति है जो दीवार की तोड़ दे. ఇంత సూక్ష్మమైన ఆత్మలో జ్ఞానం ఉన్నది, అంతేకాని ఈశ్వరునిలో వేరే శక్తి లేదు. ఈ గోడనే పగలగొట్టేది, స్తంభమే కొట్టేది అట్లా లేదు. బాప్ కేతే హై మై ఆతా హీ హూ రాజయోగ్ సిఖలానే. బాబా వచ్చారు పిల్లలకి రాజయోగం నేర్పించేదాని కోసం. బాప్ బచ్చోं को ओबीडियंट है, लौकिक में भी बाप बच्चों पर बलि चढ़ते हैं, तो बड़ा कौन हुआ बाप वा बच्चे. తండ్రి పిల్లలకు నమ్మకమైన సేవాధారి అయినారు. లౌకికంలో కూడా తండ్రి పిల్లల కోసం ఎంత సేవ చేస్తారు, కమిట్ అవుతారు. తో బడా కౌన్ హువా బాప్ వా బచ్చే. పెద్ద ఎవరు, తండ్రా పిల్లల. బాప్ సబ్ కుచ్ బచ్చోं को दे देते हैं, फिर भी बच्चा छोटा. తండ్రి పిల్లలకి సర్వము ఇచ్చేస్తాడు, అయినా కూడా పిల్లలు చిన్నవాళ్లే అయినారు. యహా భీ తుమ్ బచ్చే పర్ బాప్ బలి చढ़ते हैं వర్ష, తో బడా బచ్చా హువానా. ఇక్కడ బాబా మన కోసం పూర్తిగా బలి అవుతారు, ఆస్తి ఇస్తారు. మన పెద్ద బిడ్డ శివబాబానే కదా. బాప్ కా ఫిర్ భీ రిగార్డ్ రఖనా చాహియే. తండ్రిని గౌరవించాలి. बाप के आगे पहले बच्चों को बलि चढ़ना है, तब बाप 21 बार बलि चढ़ते हैं. తండ్రి ముందు పిల్లలు బలి అవుతారు. బాబా 21 జన్మలు బలి అవుతారు. భక్తి మార్ग में भी ईश्वरार्थ कुछ ना कुछ देते हैं, उनके एवज में फिर బాబా भी दे देते. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం ఏదో ఒకటి ఇస్తారు, దానికి ఫలము బాబా ఇస్తారు. यहाँ तो है बेहद की बातें कहते हैं, आप जब आएंगे तुम पर బలిహార్ जाएंगे. ఇక్కడ బేహద్దు విషయాలు, ఎప్పుడు తండ్రి వస్తారో పిల్లలు అర్పణ అయిపోతారు. समय आ गया है, బాబా ఏ ప్రశ్న పూస్తే హే తుమ్కో కితనే బచ్చే. టైం వచ్చేసింది, బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఏక్ శివబాబా భీ బాలక్ హై. చెప్తారు, ఆలోచన రావాలి, నాకు ఒక శివబాబా బిడ్డ ఉన్నాడు. తుమారా కళ్యాణ్ కౌన్సా బాలక్ కరేగా. అయితే మీ కళ్యాణం ఎవరు చేస్తారు, ఏ బిడ్డ చేస్తారు. తో ఉన్కో వారస్ బనానా చాయేనా. వాళ్ళనే వారసులుగా చేయాలి కదా. ఏ సమయ ఐసా ఆ రహా హై జో కోయి కిసీ కో క్రియా కర్మ కర్నే వాలా హీ నహీ. అటువంటి సమయం వస్తుంది,
ఎవరికి ఎవరు కర్మలు చేసేవాళ్ళు కూడా ఉండరు. బాప్ कहते हैं देह सहित सब कुछ त्याग ట్రస్టీ హో శ్రీమత్ పలితే చల్తేరా. బాబా చెప్తున్నారు, దేహ సహితంగా సర్వము త్యాగం చేసి ట్రస్టీ అయిపోండి, శ్రీమతం పైన నడవండి. డైరెక్షన్ దేతే రహేంగే తుమ్హారీ సేవా కర్తే హై. డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, పిల్లలకి సేవ చేస్తూ ఉండండి. తుమ్కో స్వర్గ కా మాలిక్ బన్నా హై, హమ్తో నిష్కామీ హై. పిల్లలు స్వర్గ మాలికలు అయ్యేదానికి బాబా సేవ చేస్తారు. బాబా నిష్కామీ అయినారు. సర్వకా సద్గతి దాత ఏక్ బాప్ హీ నిష్కామీ హై. సర్వులకు సద్గతి దాత ఒక్క శివబాబా నిష్కామీ అయినారు. వహ్ ఎవర్ పావన్ హై. బాప్ కేతే హే బచ్చే మదద్గార్ బనో. వాళ్ళు ఎవర్ ప్యూర్ అయినారు. బాబా చెప్తారు, పిల్లలు సహయోగి అవ్వండి. హమారా మదద్గార్ అప్నా మదద్గార్ బంతే హో. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा, सदा अपनी धुन में रहना है. अपने पापों का भस्म करने का ख्याल करना है. ఎప్పుడూ మనము మన యొక్క లగన్లో ఉండాలి. పాపాలు భస్మం చేసుకునే ఆలోచనే ఉండాలి. దూసరీ బాతోं में ప్రశ్నों में नहीं जाना. ఇతర విషయాలలో ప్రశ్నలలో పోకూడదు. अपने संस्कारों को परिवर्तन करने के लिए योग की भट्टी में रहना है. మన సంస్కారాలను పరివర్తన చేసుకునేదానికి యోగ భట్టీలో ఉండాలి. देह सहित सब कुछ त्याग पूरा ट्रस्टी हो శ్రీమత్ పర్ చల్నా హై. దేహ సహితంగా సర్వము త్యాగం చేసి ట్రస్టీ అయి శ్రీమతం పైన నడుచుకోవాలి. బాప్ కా పూరా రిగార్డ్ రఖనా హై, మదద్గార్ బన్నా హై. బాబాకు పూర్తిగా గౌరవించాలి, సహయోగి అవ్వాలి. వరదాన్, मेरे पन के अधिकार को समाप्त कर क्रोध व अभिमान पर विजयी बनने वाले कर्म बंधन मुक्त भव. నాది అనే అధికారాన్ని సమాప్తం చేసుకొని కోపము అభిమానం నుంచి పైన విజయులు అయ్యేవారే కర్మబంధన ముక్తులు అవుతారు. जहाँ मेरापन का अधिकार रखते हो कि ये क्यों किया, यह मेरा है या मेरा क्रोध अभिमान या मोह आ जाता है. ఎక్కడ నాది అనే అధికారం ఉంటుందో, ఎందుకు చేశాను, ఏం చేశాను, నాది నీది ఈ యొక్క అభిమానంలో వచ్చేస్తాము, లేదా మోహం వచ్చేస్తుంది. సేవాకి సాథీ హై నాకి మేరా కా అధికారం. వీళ్ళు సేవలో నాకు సాథీ అయినారు అంతే, నాది అనే అధికారం లేదు. అబు మేరా నహీతో క్రోధ్ మోహ వా బంధన్ బీ. నాది అనేది ఏమీ లేదు అంటే కోపము ఉండదు, మోహక कर्मबंधनमु ఉండదు. कर्मबंधनों से मुक्त होने के लिए बाप को अपना संसार बना लो. कर्मबंधनाల నుంచి ముక్తి అవ్వాలి అంటే బాబాని మన ప్రపంచంగా చేసుకోవాలి. एक बाप दूसरा ना कोई, एक बाप की संसार बन गया तो कोई आकर्षण. ఒక్క బాబా తప్ప నాకు వేరే ఎవ్వరూ లేరు. అట్లా ఒక్క బాబాని సంస్కారంగా ప్రపంచంగా మీ ఫ్యామిలీగా చేసుకున్నట్లయితే వేరే ఏ ఆకర్షణ ఉండదు. కోయి కమ్జోర్ సంస్కారం కా భీ బంధన్ नहीं. ఎటువంటి బలహీన సంస్కారాల బంధనం ఉండదు. సబ్ మేరా మేరా ఏక్ మేరా బాప్ మే సమా జాతా. అందరూ అన్నీ నావి నావి అన్నీ కూడా ఒక్క బాబాలోనే సమాయించుకొని ఉంటాయి. స్లోగన్, మాస్టర్ సర్వశక్తివాన్ వహై సమయ ప్రమాణ హరు గుణ హరు శక్తికు కార్యమేలక. మాస్టర్ సర్వశక్తివాన్ అని ఎవరంటే ప్రతి సమయము ప్రమాణంగా ప్రతి గుణము ప్రతి శక్తిని కార్యంలో
ఉపయోగిస్తారు. ఓం శాంతి. సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో, సుఖశాంతి సమృద్ధి నా మనసులో, సుఖశాంతి సమృద్ధి నా మనసులో ఫరిస్తాను. ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం, ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరల్లా, ఆనందమే ఆనందమయ సరోవరల్లా, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. సంతృప్తితో సంతుష్టము అదృష్టము, నా భాగ్యరేఖ మెరిసే సంపన్నముగా, ఐశ్వర్యముతో ఎంతో శాంతి సంతోషము, గుణ సంపద సిద్ధి సిద్ధాంతమై నా శ్వాసలో ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరల్లా, ఆనందమే ఆనందమయ సరోవరల్లా, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ఉల్లాసమే ఉత్సాహమే ఈ సాహసం, ప్రియ బాబాకు నేను సంతానము, నాపై నమ్మకం అనునిత్యం శివ బాబా నాతోనే ఉన్నారులే. పూల బాట గమ్యం అతి సమీపం, నా కన్నుల్లో ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం. ఆనందమే ఆనందమయ సరోవరల్లా, ఆనందమే ఆనందమయ సరోవరల్లా, సఫలతయే సఫలత నా జీవితంలో, సఫలతయే సఫలత నా జీవితంలో. ప్రభు నయనాల కాంతిని నేను, ప్రకాశమయం నా శక్తులు అనంతము,
నేను ప్రేమమయం పులకితమై నా మనస్సు పావనం నే జ్ఞానమయం కళ్యాణకారి భావన నా ప్రతి మాటలో ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం ఆనందమే ఆనందమయ సరోవరల్లా ఆనందమే ఆనందమయ సరోవరల్లా సఫలతయే సఫలత నా జీవితంలో సఫలతయే సఫలత నా జీవితంలో సుఖ శాంతి సమృద్ధి నా మనసులో సుఖ శాంతి సమృద్ధి నా మనసులో ఫరిస్తాను ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం ఫరిస్తాను పవిత్రత నా స్వధర్మం ఆనందమే ఆనందమయ సరోవరల్లా ఆనందమే ఆనందమయ సరోవరల్లా సఫలతయే సఫలత నా జీవితంలో సఫలతయే సఫలత నా జీవితంలో సఫలతయే సఫలత నా జీవితంలో సఫలతయే సఫలత నా జీవితంలో